Hallelujah, hallelujah. యేసు నామమున పో. Hallelujah. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. Holy Ghost! Fire in the name of Jesus! Fire! Fire! Mighty name of Jesus Christ! Go! Filled with the power of the Holy Ghost! Fire! Fire! Hallelujah, hallelujah. యేసు నామమున పో. Hallelujah. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ కల్వరి టీవీ లైవ్ స్పెషల్ ప్రేయర్ ప్రోగ్రామ్ని ప్రభా మీరు ఆశీర్వదిస్తున్నారు, నడిపిస్తున్నారు. మీకు స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేయించుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నారో వారి పట్ల మీరు దయగలిగి, జాలి కలిగి మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, నీ హస్తము చాపమని, అయా నీ ఆత్మశక్తి, నీ మహిమ, నీ ప్రభావము ఈ లైవ్ ద్వారా అనేకులకు నాయన తండ్రి కనబరుచుమని వేడుకుంటున్నాం. అయా వింటుండగా, చూస్తుండగా, విశ్వాసముతో నేను నడుచుకుంటుండగా నీ ఆత్మ కార్యాలు బలంగా పనిచేసిన ఆయన తండ్రి అనేకులను స్వస్థపరిచి, విడిపించి, నడిపించి, బలపరిచి, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానిద్దాం, తర్వాత కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారు ఈజ్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్. ఆయన దయ కలిగిన వాడు, జాలి కలిగినటువంటి దేవుడు ఆయన.
చూడండి, ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయు గల వాణ్ణి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆయన యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయింది. అటువంటి పరిస్థితులలో ఆయన ఆ పక్షవాయువుని ఎలా స్వస్థపరిచారు అనేది మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షగల వాయువుని ఆ మనుషుని చేత నలుగురు, ఒక మనుషుని చేత నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. రాలేని పరిస్థితి, నడవలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు మంచంలో ఉన్నావేమో, నీ పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావేమో, ఏ పరిస్థితులు నీకు సహకరించటం లేదేమో. అయితే దేవుడు నీ కొరకు ఒక దూతను పంపుతాడు, నీ కొరకు ఒక సహాయకుని పంపుతాడు. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇక్కడ చూస్తే ఒక మనుషుడు ఏం చేసి ఇతన్ని నలుగురు చేత మోసుకొని తీసుకొని వస్తున్నారు ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్దామంటే అక్కడ అనేక మంది జనాలు ఉన్నారు, వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏం చేశారంటే చూడండి, వాళ్ళు చూపింది వాళ్ళ విశ్వాసాన్ని చూపారు. ఆ విశ్వాసాన్ని చూపడం అనేది ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఒక గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుని గురించి వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసముతో ఉన్నావు, కానీ నీ పట్ల కార్యం జరగటం లేదా? నిరీక్షిస్తున్నావు, ఓకే మంచిదే, దేవుడు చేస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నావు, అయినా నీ కార్యం జరగటం లేదా? అయితే ఈరోజు ఆ పక్షుల వాయువులో వ్యక్తిలో జరిగినటువంటి కార్యం ఈరోజు నీ మధ్య దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. చూద్దాం. అయితే అతను ఏం చేశారంటే వాళ్ళు ఆలోచన చేయడం లేదు, ఇక్కడ విశ్వాసాన్ని చూపుతున్నారు. యేసు దగ్గరికి ఎలాగైనా ఈ వ్యక్తిని తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నమే విశ్వాసం. దేవుని దగ్గర నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎలా పొందుకోవాలి, ఎలాగైనా నేను పొందుకోవాలి అనేదే విశ్వాసం. దానికి చేసేటువంటి ప్రయత్నమే నీ విశ్వాసాన్ని చూపించేది. హల్లెలూయా. విశ్వాసం ఉంది, ప్రయత్నం లేదు. విశ్వాసం ఉంది కానీ కార్యం లేదు. విశ్వాసానికి నువ్వు చేసే ఒక గొప్ప ప్రయత్నమే నీ విశ్వాసానికి గొప్ప కార్యంగా మారుతుంది. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే చూడండి, వాళ్ళ ప్రయత్నం ఎలా ఉందో చూడండి. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ 4వ వచనం, చాలా మంది కుడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఆయన ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షుల వాయువుని పరుపుతో ఆయన దింపారంట. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది చూడండి. ఎలాగైనా ఇంటి పైకప్పు చూడండి తీసేసి సందు చేసి అందులోంచి మంచం ఆ పరుపుతోనే ఆయన దించేశారు. ఎంత చూడండి. ఒక రంగా చెప్పాలంటే అది ప్రయత్నం కాదు, వారికి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో చూపిస్తుంది. హల్లెలూయా. వారి విశ్వాసంలో ఆ పట్టుదల చూపిస్తుంది. వారి విశ్వాసంలో ఏం కనిపిస్తుందంటే దేవుని దగ్గర ఎలాగైనా మేము తీసుకెళ్ళాలి, దేవుడు ఎలాగైనా ఈ వ్యక్తిని చూడాలి, ఏం చేసినా సరే ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరచాలి అనేటువంటి ప్రయత్నమే విశ్వాసం. దేవుడే వచ్చి ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపరుస్తాలనేటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉండలేదండి. ఎలాగైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మమ్మల్ని చూడాలి, ఆయన మమ్మల్ని ప్రార్థన చేయాలి అనేటువంటి విశ్వాసాన్ని వారు కనపరిచారు. ఈరోజు నువ్వు నమ్మిన తర్వాత నువ్వు దేవుని పట్ల ఎటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నావు? ఇట్ ఇండికేట్స్ యువర్ ఫెయిత్. చూడండి, ఇక్కడ అది చేస్తే యేసుప్రభువు వారు చూసి ఏమన్నారు చూద్దాం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. హల్లెలూయా. యు సీ దట్ పవర్.
దేవుడు ఏం చూస్తున్నాడు? వారు చేసిన ప్రయత్నాన్ని చూసి వారిని కోపడ్డా? వారు ప్రయత్నాన్ని చూసి ఏమన్నాడంటే, వారి ప్రయత్నం ఎలాంటి విశ్వాసమును చూసి, నీలో ఉండే విశ్వాసము యేసయ్య చూడాలి. నీలో ఉండే విశ్వాసము అనేకులకు కనపరచాలి. నీలో ఉండే విశ్వాసము ఆ గొప్ప కార్యం చేయాలి. విశ్వాసం ఉంది, కార్యం చేయటం లేదు, జరగటం లేదు. నీ విశ్వాసానికి కార్యం ఎందుకు జరగటం లేదు? ఎందుకంటే నీ విశ్వాసానికి తగ్గ ప్రయత్నం జరగాలి. చూడండి, ఎప్పుడైతే యేసుప్రభువారు అది చూశాడో వెంటనే ఏం చేశాడు చూద్దాం. 11వ వచనం. పక్షుల వాయువుని చూచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసానికి ప్రభు చూపించు. ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ సమస్య నుంచి విడిపించబోతూ ఉన్నాడు. నీకు ఒక మార్గం చూపించబోతున్నాడు. నీ కన్నిటిని తొడవబోతున్నాడు. నీ దుఃఖంలన్నీ సమాప్తపరచబోతున్నాడు దేవుడు. నువ్వు మిగతాయి చూడొద్దు, నీలో ఉండే విశ్వాసాన్ని మాత్రమే నువ్వు చూడు. నీలో ఉండే విశ్వాసాన్ని అందరూ చూడకపోయినా పర్వాలేదు, యేసు నీకు చూడాలి. నీ విశ్వాసాన్ని, నువ్వు పట్టుకున్న విశ్వాసం, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము ఆ యేసు ప్రభు చూసిన చూడండి, వెంటనే ఇతనికి ఏం జరిగిందో చూద్దాం. ఆ మాట చెప్పగానే తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారు ఎందుకు నడుచుచూ పోయెను. హల్లెలూయా. దిస్ ఈజ్ ద మరకల్. ఆలస్యం లేదు. వెంటనే ఎన్ని సంవత్సరాలతో బాధపడుతున్నాడో తెలియదు, వెంటనే లేచి పరిపెత్తుకొని లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది చూసినటువంటి జనాలు విభ్రాంతి నొందారంట. వారందరూ విభ్రాంతి నొందిరి మనము ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. హల్లెలూయా. ఈరోజు దేవుని కార్యాలు లేకపోతే ఎట్లా? ఇలాంటి కార్యాలు జరగాలి. ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇలాంటి విశ్వాసానికే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఇటువంటి కార్యాలు చూడండి, వాళ్ళు దేవుణ్ణి చూసి ఎంత గొప్పగా మహిమపరిచారు. ఇలాంటి కార్యములు మనం ఎన్నడూ చూడలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఎన్నడూ చూడలేనటువంటి కార్యాలను మన మధ్య జరిగించబోతున్నాడు. నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు చూడలేని కార్యాలు, ఎవరు చూసి ఉండరు అటువంటి కార్యాలు. అటువంటి కార్యాలు మన మధ్య జరిగించాలని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అటువంటి విశ్వాసాన్ని పట్టుకుందాం. ఎవరు పట్టుకోలేనటువంటి విశ్వాసాన్ని పట్టుకో. ఎవరికి లేనటువంటి విశ్వాసం నువ్వు పట్టుకో. అది జరగచ్చు, జరగకపోవచ్చు, తర్వాత విషయం. వాళ్ళు జరగదు, ఇది జరుగుతుంది అని అనొచ్చు. అనవసరం నీకు. నువ్వు అదే విశ్వాసం, జరగద్దు అనేటువంటి విశ్వాసం పట్టుకో. ఎప్పుడు చూడలేదు అటువంటి కార్యాలు, వాళ్ళు విని ఉండలేదు, చూడలేదు, ఆలోచన కూడా చేయలేదు. కానీ దేవుడు అటువంటి కార్యాన్ని వారి మధ్య జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని అడుగుతున్నాను, ప్రభువా ఈ లైవ్ ప్రేయర్ ప్రోగ్రాం ద్వారా ఇటువంటి కార్యాలు మీరు జరిగించండి. ఎవరు చూడని కార్యాలు ఈరోజు చెయ్యాలి దేవుడు. హల్లెలూయా. పక్షులు లేచి నడవాలి. గర్భఫలము లేనిటువంటి వాడు గర్భఫలము వెంటనే ఇప్పుడు ప్రార్థన చేయగానే ఆయన ఉండే ప్రభావం మీలోనికి రావాలి. హల్లెలూయా. ఇది చూసి అనేకులు విభ్రాంతి నొందాలి. వాడు కూడా దేవుని మహిమపరచాలి. ఇన్ని అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, నువ్వు మారు మనసు పొందడానికే, అనేకమైన శక్తి చూడడానికే. ఇవన్నీ ఎందుకు చేస్తాడు దేవుడు? మారు మనసు కోసమే ఇవన్నీ చేస్తున్నాడు. మన మనస్సు మారాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన అంగీకరించాలి. నీవు మనస్సు పెట్టాలి. ఇంత గొప్ప దేవుని మనం మిస్ అవుతున్నాం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా మనము ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం. కారణము నీ విశ్వాసం. ప్రార్థన చేద్దాం, కాల్స్ తీసుకుందాం ఒక్కసారి. హల్లెలూయా, స్తోత్రం. హలో హలో, ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడండి, చెప్పండి అమ్మా. ఏమ్మా? ఓకే, నేను మీలాంటి వారి కోసమే ప్రార్థన చేయాలని చూస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్.
చూడండి, ఇలాంటి వారి కోసమే నేను ప్రార్థన చేయాలని ఆశ చేస్తున్నాను. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? నడవలేరా మీరు? అసలు నడవలేరా? నడవలేరు. ఏ ఊరి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? ఓకే ఓకే. మీ పేరు చెప్పండి, ఊరి పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. మీ పేరేం పేరండి? వీరయ్య. సరిగ్గా వినపట్లేదండి వాయిస్. వీరయ్య గారు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? 5 ఇయర్సా? ఏమేం పని చేయడం లేదు మీ శరీరంలో? కాళ్ళు చేతులు పడిపోయిందా? ఓకే, కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ పనిచేయని అవయం, ఆ కాలు, ఆ చేతులు, గెట్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గెట్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రిసీవ్ దట్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తండ్రి, ఆ కాళ్ళు చేతులు సడలాలి నాయన. ఇప్పుడే నీ ప్రభావము, ఇప్పుడే నీ ప్రభావము ఆ బిడ్డను తాకమని వేడుకుంటున్నాను. కనికరించిన ఆయన బిడ్డను కృపచూపు నాయన. ఇదిగో ఆ పక్షుల వాడిని ఎలాగా నువ్వు స్వస్థపరిచావో ఈ వీరయ్యను తండ్రి ఇప్పుడే మీరు తాకండి. రైజ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. స్టాప్ దట్ ఈవిల్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా, బిడ్డను మీరు లేవనైతే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చివరిలో నేను ప్రార్థన చేస్తానయ్యా, గ్రూప్ ప్రేయర్ చేస్తాను. అంతవరకు మీరు కొబ్బరి నూనె పెట్టుకోండి. ప్రేరాలు నువ్వు మెరకలు చూస్తావు. దేవుని ఒక అద్భుతం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. చివరిలో నేను చేయబోతున్నా ప్రార్థన, మీరు టీవీలో చూస్తూ ఏకీభవించండి. ఓకేనయ్యా? అద్భుతంగా దేవుడు, నీకు నొప్పి ఉందా? శరీరంలో ఎక్కడ నొప్పి బాగుంటుందా? నేను ప్రార్థన చేస్తాను. చివరిలో కూడా ఆయిల్ పూసుకోండి. దేవుడు అతి త్వరలో నువ్వు లేచి నడవబోతున్నావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. హలో, చెప్పండి అయ్యా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నాకు మళ్ళీ వరకే గర్భసంచి ఆపరేషన్ అయింది. గర్భసంచిలో నుండి కొంచెం కుట్టు లూజ్ అయ్యి అది కొవ్వు లాంటిది బయటకు వచ్చింది. ఆపరేషన్ చేయాలంటున్నారు అయ్యా. 5-6 ఏళ్ళు అయితే అది కూడా కొంచెం కొంచెం ఎక్కువ అయింది. మీ పేరమ్మా? నా పేరు జయమ్మ. 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 ఏ ఊరండి? అది పరకాల, వరంగల్ దగ్గర ఉంటుంది. పరకాల. ఓకే ఓకే. కళ్ళు చేయబెట్టుకొని గర్భం మీద ప్రార్థన చేయబోతున్నాను. యేసు నామములో the anointing of the Holy Spirit. Stop that problem. I release healing her womb. I declare healing her womb. Stop every sickness and weakness and disease in the name of Jesus Christ. Lord, do a divine miracle in her life. తండ్రి, బిడ్డను మీరు స్వస్థపరచండి, గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. చాలా గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వాసం మాత్రమే ఉంచు. ప్రైజ్ లార్డ్ అమ్మా. చూడండి, చివరిలో నేను గ్రూప్ పే చేయబోతున్నాను. అప్పుడు చాలామంది లైవ్లోనే దేవుడు తాకబోతున్నాడు. అలాగే మీరు ఎవరైనా చాలా ఇబ్బందులతో బాధపడుతుంటే వారు మీరు వీడియో కాల్ చేయొచ్చు నాకు. ఆఫ్టర్ 7 తర్వాత నేను వాళ్ళకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. వీడియో కాల్స్ ఆఫ్టర్ 7 తర్వాత చేస్తాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. చెప్పండి రాంబాబు గారు. నడవలేకపోతున్నావా? స్పైనల్ కార్డ్ దెబ్బ తగిలింది. వేరేగా. ఓకే ఓకే. 4 సంవత్సరాల మంచంలో ఉన్నారా? ఓకే, సరే. కళ్ళు మూసుకోండి. ఏ ఊరండి మీది? ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకు చూడండి, మనం చెప్పిన వాక్యానికి దేవుడు ఎలాంటి వారిని నడిపిస్తున్నాడో దేవునికి మహిమ రాబోతుంది.
బ్రదర్, మీ స్పైనల్ కార్డ్ దేవుడు తాకబోతున్నాడు. హల్లెలూయా. హోలీ గోస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, హీల్ హిమ్. దట్ స్పైనల్ కార్డ్ విల్ రిసీవ్ ద లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లైఫ్. అయ్యా నీ ప్రభావం ఇప్పుడే నాయన ఆ స్పైనల్ నడవలేని వ్యక్తి, అయ్యా నడవలేని వ్యక్తి నాయన మీరు నడిపించండి తండ్రి. నీ శక్తి కనబరచుము నాయన. నీ ప్రభావం ఇప్పుడే ఆ ఎముకల్లోకి వెళ్ళమని వేడుకుంటున్నాను. యేసు నామములో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కదలగలరా? మీరు కదలగలరా? కదిలితే పెయిన్ వస్తుందా? ఓకే ఓకే ఓకే. యు సీ ద పవర్. యేసు నామములో, యేసు నామములో తండ్రి ప్రభా నడుచుటకు శక్తి దయచేయి నాయన. ఎన్నడూ చూడని కార్యాలు ఇదిగో ఇతని జీవితంలో నాయన ఇది జరగబోతున్నందుకే వందనాలు, మీరు జరిపిస్తున్నందుకే వందనాలు. టచ్ హిస్ బాడీ రైట్ నౌ. అనాయింటింగ్ విల్ ఫ్లో హిమ్. ఆ ఎముకల్లో, ఆ స్పైనల్లో నీ జీవాన్ని ప్రకటిస్తున్నా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అతి త్వరలో నువ్వు నడవబోతున్నావయ్యా. యు సీ ద పవర్. ఈ ప్రార్థన ద్వారా నీలో గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా, వందనాలయ్యా. ఖచ్చితంగా లాస్ట్ లో గ్రూప్ ప్రే చేయబోతున్నా, మీరు ఏకీవించండి. ఆ ప్రేయర్లు అప్లై చేసుకోండి, ఫోన్ చేసి చెప్పండి తర్వాత నాకు. దేవుని మహాకృప. హల్లెలూయా, స్తోత్రం. హలో, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటయ్యా? నాకు 10 సంవత్సరాల నుంచి కాలు జారి పడ్డా, నాకు ముడ్డి పుస్తక దెబ్బ కలిగింది. అయితే క్యాన్సర్ అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నడవలేకపోతున్నాను సార్. ఏం చేస్తే? మీ పేరయ్యా? రాములు. అర్థం కావట్లేదు, కట్ అవుతుంది. రాములు. రాములు గారు ఏ ఊరండి? జైరాబాద్. జైరాబాద్. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ఈరోజు ఎన్నడూ ఊహించని కార్యాలు ప్రభు చూడండి వీళ్ళ మధ్య జరిగించబోతున్నాడు. ఇప్పుడు ఇలాంటి కాల్స్ నాకు రాలేదండి, కానీ దేవుడు ఇలాంటి కాల్స్ నడిపిస్తున్నాడంటే యు సీ ద సూపర్ న్యాచురల్ మైటీ మిరకల్స్. వీళ్ళ జీవితంలో ఊహించని కార్యాలు పరిశుద్ధాత్ముడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మీ కొరకే దేవుడు ఈ మాటలు పలికి ఉన్నాడు. తండ్రి, రాములు గారి గురించి ప్రార్థన చేస్తున్నాను, జీవాన్ని ప్రకటిస్తున్నాను. ఆ కాల్లో, ఆ శరీరంలో ఉండే బలహీనత కొట్టివేస్తున్నాను యేసు నామములో. ఐ డిక్లేర్ లైఫ్ ఇన్ హిస్ బాడీ రైట్ నౌ. ప్రతి అవయవము సంపూర్ణ జీవము కలుగును గాక. నీ శక్తితో నింపు నాయన. నీ ప్రభావంతో బిడ్డ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రభావంతో బిడ్డ నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. కృప చూపు నాయన. ఇదిగో నడవలేని వ్యక్తి తండ్రి యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. I command in the name of Jesus, rise up and walk in the name of Jesus Christ. గొప్ప కార్యం మీరు చేయండి అయ్యా. కృప చూపండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను ప్రార్థన చేసిన వాళ్ళందరూ గొప్ప గొప్ప కార్యాలు చూడబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అయ్యా గొప్ప కార్యం చూడబోతున్నావయ్యా. నువ్వు చాలా గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. ఊహించకుండా ఇది జరుగుతుంది. ఇప్పుడు నీకు ఊహించకుండా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఊహించలేవు, ఎవరికి ఊహకు అందదు. పరిశుద్ధాత్మతో గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు చూస్తావు ఒక్కొక్క అవయము, ఒక్కొక్కటి నువ్వు పని చేయడము, కదలడము, నువ్వు నడవడము, పరిశుద్ధాత్మ నీలో బలంగా పని చేయబోతున్నాడు. నువ్వు ఈ విశ్వాసాన్ని మాత్రమే పట్టుకో, ఇంకా దేన్ని పట్టుకోవద్దు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. డోంట్ వరీ అండి, దేవుని శక్తి బలంగా వీరి మధ్య పని చేయబోతుంది. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి చెప్పండి. నేను లండన్ నుంచి కాల్ చేస్తున్నాను బ్రదర్. నా పేరు పద్మజరాణి. నా బిడ్డ 10వ తరగతి చదువుతుంది. ఆ బిడ్డకి కాళ్ళు చేతులు తచ్చుకున్నాయి బ్రదర్. ఉన్నదా ఇప్పుడు లైన్ లో అమ్మా? ఉన్నదా? స్కూల్కి వెళ్ళిందా? లేదు బ్రదర్, స్కూల్కి వెళ్ళింది. ఓకే ఓకే ఓకే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. టచ్ హర్ లెగ్స్, టచ్ హర్ లెగ్స్. నేను చివరిలో ప్రార్థన చేయబోతున్నా. కొబ్బరి నూనె చేతుల్లో పెట్టుకో, అది పూసేసి మిరకల్ జరుగుతుందమ్మా. యేసయ్యా ఆ బిడ్డ మీరు తాకండి తండ్రి. నీ హస్తము చాపండి, గొప్ప కార్యం చేయండి నాయన. అద్భుత కార్యం బిడ్డకు జరిపించి మీరు మహిమపరచబడాలి నాయన. నీ నామం గణపరచబడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. నో డౌట్ అబౌట్ ఇట్ అండి, చాలా గొప్ప కార్యాలు పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు.
హల్లెలూయా హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అంకల్ నాకు ప్రార్థన చేయండి, అంకల్ కోర్టు సమస్య ఉంది అంటే. ఓకే ఓకే, ఏం పేరమ్మా, మీరు ఏ ఊరు? మాది భద్రావతి అంకల్, కర్ణాటక, శివమొగ్గ జిల్లా అంకల్. ఓకే, కళ్ళు మూసుకోండి. లార్డ్, ఐ డిక్లేర్, ఐ క్యాన్సల్, ఐ సస్పెండ్ దట్ కేస్ ప్రాబ్లం. గో అండ్ లీవ్ హర్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఐ రిలీజ్ విక్టరీ. విజయాన్ని బిడ్డకు అనుగ్రహించు. నీ కృప చూపు నాయన తండ్రి. నీ అభిషేకం ఆయన బిడ్డకు పనిచేయనట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు బలమైనటువంటి కార్యాలు, బలమైన సాక్ష్యాలు రాబోతున్నాయి. ప్రభువుని వీళ్ళందరూ గొప్పగా మహిమపరచబోతున్నారు. హల్లెలూయా. హలో హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా, మీ సమస్య త్వరగా చెప్పండి, టైం తక్కువ ఉంది కదమ్మా. హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్, త్వరగా చెప్పండి. ప్రార్థన చేయించుకుందామని. దేని విషయమై? మీ పేరు చెప్పండి, మీ సమస్య చెప్పండి. నా పేరు హేమలత. లతానా? హేమలత. హేమలత, చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు 3-4 సంవత్సరాల నుంచి తెలియని భయం, బాధ, కడుపులో ఏదో బాధ ఉన్నది. ఓకే, అర్థమైపోయింది. కడుపు మీద చేపెట్టుకోండి. హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్, స్టాప్ దట్ ఫియర్, స్టాప్ దట్ ప్రాబ్లం. Out any demonic activities in her body. Go in her life. Go in her life. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరి కోసం గ్రూప్ కాల్స్ చేయబోతున్నాను. అందరూ ప్రేయర్ల దగ్గర పెట్టుకోండి. యేసు ప్రభువు చెప్పారు, నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం మీరందరూ నూనె పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ నూనె ద్వారా ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన మహిమ మీ ద్వారా కలగబోతుంది. హల్లెలూయా. అందరికీ చేయలేకపోవచ్చు ప్రార్థన. అయితే ఈ ఆయిల్ ద్వారా మీరు విశ్వాసం ఉంచితే చాలండి. ఈ ఆయిల్ ద్వారా మీరు ఊహించని కార్యాలు ప్రభు మీ మధ్య చేయబోతున్నాడు. ఊహించని కార్యాలు ప్రభు మీ మధ్య చేయబోతున్నాడు. అందరూ గ్రూప్లో పెట్టి మనం ప్రే చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ఇదిగో తండ్రి, ఎవరైతే నాయనా తండ్రి ఈ వాక్యం చూస్తున్నారో, వింటున్నారో, చూడబోతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఆ నూనెను అయ్యా చేతిలో పట్టుకున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో దాంట్లో నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఆ నూనె ద్వారా నీ మెరకల్స్, నీ హీలింగ్స్, డెలివరెన్స్ జరిపించండి తండ్రి. అయ్యా, అది ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే ప్రభా, నీ శక్తి ద్వారా, నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్న బిడ్డల కొరకు, నడవలేని పరిస్థితుల బిడ్డల కొరకు, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, టీబీ రోగులు, కిడ్నీ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిలీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాగే నిద్రలేమితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. లార్డ్, కృప చూపండి నాయన, నీకు స్తోత్రం. ఐ డిక్లేర్ రెస్ట్లెస్ స్లీప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాగే తండ్రి ప్రభు, అప్పులలోంచి కూలిపోతున్న వారు, లార్డ్ జీసస్ అయ్యా లేవనెత్తండి నాయన, వారు నిలబెట్టండి తండ్రి. అప్పులు ఇచ్చేవారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప చూపని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది టీవీలో చూస్తున్నారో ప్రభా, వారికి నాయన ఈ శక్తి, నీ ప్రభావము, నీ మహిమ వారిలోనికి ప్రవేశించమని వేడుకుంటున్నాం. నీ గొప్ప గొప్ప సాక్ష్యాలు చూసి వారిని తెలుసుకొని నిన్ను నమ్మి నిన్ను మహిమపరిచి నాయన తండ్రి, విభ్రాంతి నుండి నిన్ను మహిమపరిచే కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపమని నిన్ను అభిషేకిస్తున్నాడు యేసు నామములో తండ్రి. ఐ అనాయింట్ అయ్యా, ఎవరు చేతిలో పట్టుకున్నారో అయ్యా, నువ్వు వారి విశ్వాసాన్ని చూస్తున్నావు. ఇప్పుడే వారి విశ్వాసాన్ని నువ్వు చూస్తున్నావు తండ్రి. ఇప్పుడే ఆ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు, ఎన్నడూ చూడనివి, ఎరుగనివి, నమ్మని కార్యాలు కూడా నువ్వు చేయబోతున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఆఫ్టర్ 7 తర్వాత మీరు వీడియో కాల్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. నేను వీడియో కాల్స్, ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. వీడియో కాల్స్ ద్వారా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు ఏ సమయంలో ప్రార్థన చేయొచ్చు. ప్రత్యేకంగా నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు అందుకోసమే మమ్మల్ని నియమించాడు. ప్రైజ్ లార్డ్. వందనాలు చెల్లిస్తున్నాను.